అందరు ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి గట్టిగా వాయిస్ రావాలి. మరి వచ్చింది గెలవడానికి వేస్తారు. గెలవాలంటే నిద్రపోయిన లేక పీలా ఉండదని పీలా ఉండదని చెప్తున్నాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం బూట్ క్యాంప్ వచ్చినప్పుడు ఎన్నికల ఊజు చూస్తున్నా. ఎందుకంటే ఉన్నటువంటి మా పిఎస్ఆర్ గారు, ఎంఎస్ సారు, మన తర్వాత వచ్చి మన పిఆర్ సార్ వీళ్ళు ఉన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కుతానా, నాకు అంత స్థిరం ఉందా అనుకున్నా. ఆయన మాటలను మండవాడి ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడిపిస్తుందని చెప్తున్నా. ప్రతి మనిషికి ఒక పైరు ఉండాలి. నా దగ్గర ఆకలి ఉంది, అవకాశం ఉంది, అప్పుతో పాటు నొప్పి కూడా అని చెప్తున్నా. అన్నీ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇగో అడ్డం వచ్చి ఆగిపోదని చెప్తున్నా. జస్ట్ ఒక 2 నిమిషాల జర్నీ ఎప్పుడు వచ్చేస్తా. నా పేరు వచ్చేసి పాండు, ఆర్టీసీ కండక్టర్. నేను 11 ఏళ్ళు పనిచేస్తాను. సార్లు 32,000 సరిపోక టికెట్లు పట్టుకోండి. ఏమన్నా జీతం సరిపోక ఇంట్లో కూడా అమ్మ నాన్నకు ఇంట్లో ఉన్న మా మేడం కూడా సాగు చెప్పేది. ఎందుకంటే మనకు వచ్చే జీతం 32,000, కట్టే ఈఎంఐ 30,000, మిగిలేది 2,000. ఆ 2,000 మిగిలితే 20 సార్లు లెక్క పెట్టి 2 లంపాలు వేసి మడత పెట్టి చేయలేడుతున్నది. అన్న, తమ్ముడు, బావ, బామ్మడు వస్తే మనం చాలా బిజీ ఆర్ పాడా, పైసలు లేక బిజీ. సార్ నో. మా మేడం కూడా అడిగింది, బావ అప్పటిదానికి వచ్చింది ఏమన్నా ఇప్పిస్తావా అంటే ఇప్పియనికి మన దగ్గర 2,000 అడిగిన కాస్ట్ 5,000, జర్నీ 2,000. ఆయన అనిపించింది. షాప్ పోయిందని బాగానే ఉంది బండి. పోయిన తర్వాత పట్టుకుని 5,000 ఒక చేయి షేలు పెట్టాలి, ఒక సారి పట్టుకోవాలి. బండి షేక్ అవుతుంది. మంచాన్ని కూడా ఏమన్నా జర కోపం వస్తే ఇంకొంత ఉంటా అని బయటకు తప్పించుకొని నేను నాకు శరం వచ్చి ఇంత బతికి ఇంటామకు చీరిపే పత్తుని అని చెప్పి తిట్టుకొని శరం వచ్చి పని చేస్తూ ప్రతి దాంట్లో అవగాహన తీసుకుంటూ నేను మీటింగ్ వచ్చి తెలుసుకొని ఎంఎస్ఆర్తో మెంటల్ ఎంచుకొని ప్రతి మీటింగ్ తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, జాబ్ చేస్తే జీతం వస్తుంది, ఎస్టేజ్ చేసే జీవితం మారుతుందని చెప్పి అర్థమైంది. వేస్తాను. పట్టుకున్న తర్వాత నేను ఇంటికి పోయి మీటింగ్ కట్టానా, ఇంటికి అమ్మకి రాని చెప్తే సప్పులు అమ్ముతాను, నువ్వు అమ్ముతున్నావా? ఎందుకంటే నేను చేసే జాబ్ కండక్టర్. యశ్వంత ప్రోడక్ట్ సబ్బు షాంపూ తింటాలి కాక నాకు ఇగో ఆటం వచ్చి నాకెందుకు ఇది నిమ్మలంగా టికెట్ ఇచ్చుకోదు. టికెట్ ఇచ్చిన 11 ఏళ్ళు ఇచ్చిన మారలే. ఎప్పుడో లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు 32,000 కాస్త 16,000 అయింది. ఎంఎస్ఆర్ మేడుకున్నప్పుడు 60 కాస్త 1,20,000 అయింది. నాది నీళ్ళు సార్దే ఫుల్లు. అప్పుడు అర్థమైంది, డబ్బు లేక ఆకలి ఉండి అవకాశం ఉండి సార్ ఫోన్ చేసి, సార్ నా డబ్బులు కావాలి, నేను గెలవాలి అని చెప్పేసి సార్ని అడిగి మీటింగ్ పోయి తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, వీళ్ళు ఎవరిని ముంచలేదు, ఎవరితో డబ్బులు కట్టించలేదు, ఎవరు మోసం చేసే కాబట్టి ఎవరు ఏమైనా పర్లేదు, నాకేం కావాలి, ఏం కావాలి, డబ్బు కావాలి. మీటింగ్ ఉన్నప్పుడు బాగా బండి కట్టి అయింది, ఇంటికి పోతే ఉల్టా అయింది. ఎందుకంటే ఇప్పటికే లేపి కింద వచ్చేసింది. ఎవరు కూడా ఇంకా సపోర్ట్ చేయాలి. ఎంఎస్ఆర్ ధైర్యం తీసుకొని గట్టి వరకు పనిచేస్తూ 2020 నవంబర్ డ్యూటీ బంద్ చేస్తే డిపోలో టీఎం కానీ కండర్ కానీ నీకు పిచ్చి పెట్టింది, సబ్బులు అమ్ముతావు, నీ పని అయిపోయింది, నువ్వు ఇంతే, నువ్వు అంతే. అంత లోపల స్టార్ట్ చేసాడు. సార్ ఫోన్ చేసి తిడతారు. మరి నేను ఎంతమంది ఏదో చేసి ఎక్కిరిస్తే నీకు అంత సక్సెస్ వస్తుంది సార్. అనుకున్నా సమ్మలేదు, నాకు డబ్బులు రావు కాబట్టి నేను డిసైడ్ పని చేస్తూ 2020 నవంబర్ డ్యూటీ పని చేస్తే రెడీ చేసి 2020 నవంబర్ డ్యూటీ పని చేస్తే కట్టే పడుకున్న తర్వాత ఇంటికి పోతే మా మేడం వాళ్ళది, నీ జాబ్ ఉంది కాబట్టి ఇచ్చి పెళ్లి చేసారు, జాబ్ అని చెప్పి మాయ మీ ఇంకోసారి పెళ్లి చేస్తా చెప్పింది. అమ్మ సపోర్ట్ చేయాలి, నాన్న సపోర్ట్ చేయాలి, మేడం కూడా సపోర్ట్ చేయాలి. ఆక చుట్టాలు కూడా సున్నం పెట్టురు, బయట వాళ్ళు అన్నం పెట్టురు.
ఎస్ఆర్ను అరే మా మేడం వెళ్ళిపోయాక నాకు లోపల శరం వచ్చి బయటికి వెళ్ళి పనిచేస్తూ గట్టిగా పట్టుకుని పనిచేస్తూ 2020 డ్యూటీ పనిచేస్తే డిసెంబర్ చెక్కు 14,000, జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,00,000 తీసుకుంది. పోయినామో మళ్ళా కూడా వచ్చింది ఇంటికి. 1,00,000 వచ్చింది, ఇంటికి వచ్చింది. అప్పుడు మా మేడం అడుగుతుంది, బాగా సబ్బులు బాగా అమ్ముతున్నావా? మీటింగ్ పోయి నేను, తెలుసుకుంది నేను, చూసింది నేను, ఆమెకేమేమి తెలియదు కాబట్టి సబ్బులు బాగా అమ్ముతున్నావా? బాగా అమ్ముతున్నావు. మరి ఇంటికి రా ఇంటికి వచ్చాక అడుగుతుంది. ఇంతకుముందు మనకి ఇద్దరు పిల్లల కోసం బర్త్డే కూడా చేయలేదు, పైసలు చేయలేదు. మరి 1,00,000 వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తా అంటే కొడుకు బర్త్డే చేస్తూ కొడుకు బర్త్డే రోజు గిఫ్ట్ కార్యాలయం అని చెప్పి పట్టుకుని పనిచేస్తూ నెక్స్ట్ మంత్ కొడుకు బర్త్డే గిఫ్ట్కు ఎర్ర కార్ గిఫ్ట్ ఇస్తాము. కార్ ఆ రోజు స్టార్ట్ అయింది. 1,00,000 వచ్చిన తర్వాత ఎంఎస్ కూడా చెప్పాడు, 1,00,000 వచ్చాకని నీ ఆట, 1,00,000 వస్తే ఇన్ని ఆట ఆడతాను చెప్పిండు. ఆ రోజు గట్టి పనిచేస్తూ 1,02,000, 1,36,000, 1,78,000, 1,79,000 ఇట్లా పోతే చెక్కు అదే చెక్కు 12,17,000. ఇంత చెక్కు ఉంటే నా లోపల అనిపిస్తుంది. ఇలా ఏ జన్మ పుణ్యం చేసిన అమ్మనైనా జన్మనిస్తే అవకాశం మా మెంటర్ మా గురువు ఎంఎస్ఆర్కు గట్టి ఒకసారి కలిసాను. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒక సాధారణ వ్యక్తి ఇవ్వాలా జాబ్ చేస్తే నెలకు 32,000, రోజు ఇక్కడ 40,000 అని చెప్తారు. ఇక్కడ పర్ డే 40,000. కొడుకు బర్త్డే కాల్సిన మేడం బర్త్డేకు జాబ్ చేస్తే 1,000. ఎంత ఇవాళ బర్త్డే గిఫ్ట్ 1,30,00,000 ఇల్లు కట్టించిన. ఉందా సార్? మా ఇల్లు ఉందా సార్? దాని డ్రీమ్ హౌస్ అది. ఓకేనా? వీళ్ళకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇదేనా జర కొంచెం చేంజ్ అయింది జర. అదే నేను చెప్పిన సార్, నేను జాబ్ కింద సర్వీస్ 28 ఏళ్ళు ఉంది. నేను 28 ఏళ్ళు పనిచేసా కూడా ఇటీగా ఉండే స్థాయి కాదు, సిమెంట్ బస్సు ఉండే స్థాయి కాదు, ఇలాంటి ఇల్లు కట్టే స్థాయి కాదు. ఇవాళ చెనిమల దుడ్డని వరం ఏంటంటే వెస్టేజ్. ఇలా వెస్టేజ్ కాబట్టి ఇల్లు కట్టుకున్నా, కొడుకు బర్త్డే కార్ ఇచ్చిన, మేడం బర్త్డేకి ఇల్లు ఇచ్చిన, నా బర్త్డే గిఫ్ట్ వెస్టేజ్ అనుకుంటా. దాంతోపాటు మొన్న రీసెంట్ ఎక్కడ 10 గుంటలు 1,30,00,000 కొనుక్కున్నా ల్యాండ్ కూడా. అది ఫామ్ హౌస్ కోసం కొనుక్కున్నది త్రూ వెస్టేజ్. ఇవి కూడా సరిపోతారు. నాతో పాటు ఒక 600 మందికి డబ్బులు ఇప్పిస్తూ 27 మంది కండక్టర్ జాబ్ అని చెప్పిస్తాం. ఎంతమంది? మన దగ్గర ఇప్పుడు ఆర్ఎం ఉండు, ఈడీ ఉండు, టీవీ ఉండు, అందరూ. ఒకప్పుడు మనం పోవాలి ఇట్లా సార్ అని. ఇప్పుడు మనకు ఉల్టాలేసి ఛాయ్ నీళ్ళు వచ్చేసి సార్ నువ్వు చెప్పంటారు. ఇప్పుడు కారణం ఏంటంటే ఎన్నికల చెక్ పవర్. ఎస్ఆర్ నో అందరు రావాల్సిందే. బయట చాలా మంది డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు, ఆర్టెక్లు అన్ని చేసిన ఆఖరికి ఈ టెక్కే. ఎస్ఆర్ నో మనకేం లేదు. ఒకరు గుర్తుపెట్టుకోండి, నేను 12 సార్లు ఫెయిల్ అయినా కాబట్టి నాకు నెల చెక్కు 12. ఇక్కడ కావడానికి నీకు గెలవడానికి అప్పు ఉండాలి, నొప్పుడు. దాంతో పాటు అవకాశం గుర్తు పనిచేస్తూ గట్టిగా పట్టుకోండి. 1,00,000 ఎవరు మాటలే. ఎంతో మా చుట్టాలు అయితే ఎగతా చేసిరు, ఎక్కిరిచ్చిరు, ఫోన్ చేసి కట్ చేసిరు, అన్ని చేసిరు. ఇలా మా చుట్టాలందరికీ నేను ఒక సెలబ్రిటీ ఇవ్వాల. వాళ్ళు ఎత్తనో ఇవ్వాలి. నాకు ఫోన్ చేసి మా అన్న, మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు, మా సొంతమా అన్న వెనకాల పైసలు ఆర్డర్ వేసుకొని వచ్చింది. పుణ్య సమాజం కూడా డప్పుకునే విలువ మనిషికి అని చెప్తున్నా. ఎస్ఆర్ నో ఇలా అన్నీ ఉన్నాయి. దాంతోపాటు నీకు అవకాశం కూడా చెప్తున్నా. ఇన్ని స్టార్టింగ్ ఎవరు కూడా నీకు సక్సెస్ అయిన వరకు నీకు ఎవరు సపోర్ట్ యాజ్ అప్లై తప్ప. నీకేమైనా ఓడిపోయినప్పుడు, నెగిటివ్ వచ్చినప్పుడు అప్లై పడుకుని సలహా తీసుకో. 1,00,000 రూపాయలు చెప్పుకొచ్చినాక అప్లైని సడన్ పని చేస్తూ చెప్పమని
ఇప్పుడు ఎంఎస్ఆర్ ఏం చెప్పి ఇవ్వను, నేను ప్రతిసారి చెక్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ముందుకోవాలి, నేను గెలవాలి, నేను సాధించాలి, నేను సక్సెస్ కావాలి. నాకు ఈ చెక్ కాదు, డిసెంబర్ 20 lakhs తీసుకుంటున్నాను ఇక్కడ. సూపర్. చిన్న పెద్ద నా దృష్టిలో నేను డబ్బులు మస్తున్నా కాబట్టి నేను ప్రతిసారి ఒక సామెత వాడతాను. ఏమడతా అంటే, ఇది మా సముద్రం, ఇది నీ చేతిలో అయితే చెంచా తీసుకో, ఓపికంటే చెమ్ము పట్టు, ఓపికంటే బిందె పట్టు. నాకు ఆకలి ఎక్కువ ఉంది కాబట్టి పైప్ లైన్ కలుపుకుంటా చెప్తున్నా. ఎక్కడ సార్ ఇక్కడ దాని ప్లాన్ చెప్తే ఇంత పొడుగున్నా ఆయన, ఇంత పొడుగును చూసి నువ్వు ఇస్తాస్తున్నావు, 10 లక్షలా కంపెనీ చెప్పినా అది, నువ్వు పొట్టుకున్నావు, నల్లగా ఉన్నావు, నువ్వు అవన్నీ చెప్పినా అది. ఫస్ట్ దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. ఎస్